మహేంద్ర. శివారెడ్డి గారు పండుగ ఫోన్ చేశారు. అవును మహేంద్ర, ఒకడిని పైలోకానికి పంపించాలి. ఎవరు చెప్పండి శివారెడ్డి గారు? వాడు తల తగినరికి నీ కాలకాల పడేస్తా. మహేంద్ర, రాజా అనే కుర్రోడు డాక్టర్ నాపై పోటీ చేస్తున్నాడు. వాడు అంటూ చూడాలి. రాజా, ఈ పేరు ఎక్కడా ఉన్నట్టుంది. వీడు పేద ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవం. వాడు గాని నాపై పోటీ చేస్తే నా పవరు, నా పలుకుబడి అన్ని తగ్గిపోతాయి. వాడి అంతు చూడాలి. శివారెడ్డి, ఆ పండుగ తీసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. మహేంద్ర, మరొక విషయం, రేపు జరగబోయే ఎలక్షన్ లో మీ కుర్రోళ్ళను పంపించి గెలిచేలా రిగ్గింగ్ చేసే బాధ్యత కూడా అనేది. దానికి నీకెంత కావాలో చెప్పు, ఇస్తాను. శివారెడ్డి, నువ్వు గెలిచి సీఎం అయితే హోమ్ మినిస్టర్ ఇస్తే చాలు. ఓకే మహేంద్ర, ఓకే, ఈ డీల్ నాకు సిద్ధం. శివారెడ్డి, మా వాళ్ళు 100 మంది పంపిస్తా. అడ్డెవరైనా వస్తే అడ్డంగా నరికిస్తా. మహేంద్ర, ఒక్క నిమిషం, నా పేరు మాత్రం బయటకు రా నీకు. శివారెడ్డి, అదంతా నేను తీసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా నిద్రపో.